వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు గతేడాది జూన్ 14న కేవలం 10 రోజులు ఉండడానికి మాత్రమే అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అయితే వ్యోమ నౌకలో హీలియం లీకేజ్ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దాంతో వారు 7 నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు. వాళ్ళు భూమి మీదకి ఎప్పుడు అడుగు పెడతారనే దానిపై స్పష్టత లేదు. అయితే అంతకాలం అంతరిక్షంలోనే జీరో గ్రావిటీ వద్ద తేలియాడుతుండడంతో వ్యోమగాములకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో అనే సందేహాలు సర్వత్రా వినిపించాయి. వాటన్నిటికీ చెక్ పెడుతూ గతంలో సునీత తాను బాగానే ఉన్నానంటూ రిప్లై ఇచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం విలియమ్స్ తాజాగా ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయంటూ షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఆరోగ్య నిపుణుల అనుమానాలే నిజమవుతున్నాయా అనే సందేహం కూడా రేకెత్తుతోంది. సునీత విలియమ్స్ 7 నెలలుగా అంతరిక్షంలోనే ఉండిపోవడంతో నడక ఎలా ఉంటుందో మర్చిపోయానని అన్నారు. నిత్యం జీరో గ్రావిటీ వద్ద తేలియాడుతూ ఉండడంతో దేన్నైనా ఆధారం చేసుకుని నిలబడితే ఎలా ఉంటుంది అనే ఫీల్ వస్తోందట. ఇలా అన్నేళ్లు ఉండిపోతే ఎముకలు పటుత్వం కోల్పోతాయని, పలు అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు ముందు నుంచే హెచ్చరిస్తున్నారు. సునీత విలియమ్స్ మాటలు చూస్తే ఇప్పుడు అదే నిజమైందా అన్నట్లుగా ఉంది. నెలలు తరబడి గురుత్వాకర్షణ శక్తిలో తేలుతూ ఉండడం వల్ల నడవడం ఎలా ఉంటుందో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారామె. ఆమె అక్కడ కూర్చోలేరు, పడుకోలేరు. అందువల్ల నేలపై నడిచే అనుభూతిని తిరిగి పొందడానికి కష్టపడుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. అంతరిక్ష నౌకలో స్వల్పకాలిక మిషన్గా భావించిన సునీతకు అది కాస్త ఓపికకు పరీక్ష పెట్టే నిరుత్సాహకరమైన అనుభవంగా మారిపోయింది. ఇంతకాలం కుటుంబానికి భౌతికంగా దూరమైన వారితో టచ్లో ఉండేలా ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రతిరోజు తన తల్లితో మాట్లాడుతున్నట్లు తెలిపారు. ఈ మిషన్ తన శారీరక బలానికి మాత్రమే కాకుండా భావోద్వేగ స్థితి కూడా పరీక్షగా మారిందన్నారు. ఈ సుదీర్ఘ అంతరిక్ష పరిశోధన వ్యోమగాముల కుటుంబ జీవితాన్నే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి మిషన్ పరిశోధనల కోసం వ్యోమగాములకు మరిన్ని త్యాగాలు తప్పవనే విషయాన్ని చెబుతోంది. అలాగే అంతరిక్ష ప్రయాణం ఎంత క్లిష్టంగా ఉంటుందో చెప్తుంది. కాగా మార్చి చివరిలో లేదా ఏప్రిల్లో స్పేస్ ఎక్స్ క్రూ 10 ప్రయోగించి ఆ వ్యోమగాములిద్దరినీ తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లు ఎలన్ మస్క్ పేర్కొన్నారు. అలాగే ట్రంప్ కూడా వారిని సురక్షితంగా తీసుకురావాలని మస్క్ను కోరినట్లు సమాచారం. అంతరిక్షంలో చిక్కుకుపోయిన 2 వ్యోమగాములను తీసుకొచ్చేందుకు అధ్యక్షుడు ట్రంప్ తన సాయం కోరారని స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ తెలిపారు. ఇందుకు తమ సంస్థ స్పేస్ ఎక్స్ సాయం చేస్తుందన్నారు. ఈ మేరకు మస్క్ సోషల్ మీడియా ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు.